స్థానంలో మాకు వచ్చే అవకాశం కనబడతలేదు, ప్రజల్లో మాకు ఆదరణ కనబడతలేదు అని చెప్పి ఏదో పార్లమెంట్ ఎన్నికల్లో కొన్ని సీట్లు వచ్చినా అది పాలపొంగులాగా వచ్చిపోయింది తప్ప ప్రజలు మా వైపు చూస్తలేరు. ఎక్కడ చూసినా కేసీఆర్ నామస్మరణే జరుగుతుంది, కేసీఆర్ జపమే చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ కావాలనే మాట ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో, ప్రతి పట్టణంలో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో వినపడుతుంది. దాని నుంచి పక్కదారి పట్టించాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్మక్కై ప్రజలపైన, ప్రజా సంఘాలపైన, అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపైన, దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపైన కూడా భౌతిక దాడులకు దిగజారుతూ ఉన్నారు. మొన్న బండి సంజయ్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇతర చోట నాయకులు కావచ్చు, సంస్కారహీనమైన మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి బండి సంజయ్ ఎంత సంస్కారహీనంగా మాట్లాడినా కౌశిక్ రెడ్డి ఆ స్థాయిలో దిగజారి మాట్లాడలేదు. కానీ ముందే సిద్ధపడి ప్రిపేర్ చేసుకొని సిద్ధంగా ఉన్నట్టు కౌశిక్ రెడ్డి పత్రికా విలేకరుల సమావేశం పూర్తి చేసుకొని కనీసం బయటికి కూడా రాలేదు. ఇంకా కరీంనగర్ గారి ఆఫీస్ సరిగ్గా నేరుగా ఆఫీసు లోపలికి వచ్చే దాడి చేయడం, పోలీసులు మౌన ప్రేక్షకులాగా చూడడం, ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా ఇద్దరు మిలాఖత్ కనబడుతుంది. ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ కాంగ్రెస్లు కలిసే పనిచేస్తున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మోడీ నేతృత్వంలోనే ఆయన పనిచేస్తున్నాడు. కేవలం డబ్బు సంచులేమో రాహుల్ గాంధీకి, మిగతా వ్యవహారం అంతా మోడీకి కావాల్సిన పద్ధతిలో పనిచేస్తున్నాడు. వాస్తవానికి గ్రామాలలో మొదటి సామెతలు ఉంటాయి, తినేది ఒక తిండి, పాడేది ఒక పాట. ఆ పద్ధతిలోనే సాగుతుంది.